ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము అధ్యాయం 15. ఇప్పుడు మీకు కుండలిని శక్తి గురించి వివరిస్తాను. కుండలిని శక్తిని జాగృతం చేయగలిగిన వారు ఈ సృష్టిలో ఏదైనా సాధించగలుగుతారు. ఈ సృష్టిలో చాలా కొద్ది మందికి మాత్రమే ఇది సాధించే శక్తి ఉంటుంది. ఇది రకరకాల కారణాల వల్ల సాధ్యం కావచ్చు. యోగులు వేల మంది ఉండొచ్చు, కానీ కుండలిని శక్తిని జాగృతం చేయగలిగిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. కఠోరమైన సాధన ద్వారా కుండలిని శక్తిని మేల్కొనగలుపుతాము. ఇది హఠయోగం వల్ల సాధ్యపడుతుంది, లేదా మంత్రజపం వల్ల కూడా సాధ్యమే. మన ఋషులలో ఎక్కువ మంది ఈ శక్తిని సాధించిన వారే. అందువల్లనే వారు భూత భవిష్యత్ కాలాలను గురించి చెప్పగలిగేవారు, వివిధ మహిమలను ప్రదర్శించేవారు. మన మనసు సాధారణ వాంఛలు చేసే మన మనసు సాధారణ వాంఛల వైపే మొగ్గు చూపుతుంది. ఎంతటి సన్యాసి అయినా, యోగి అయినా కొద్ది క్షణాల సేపైనా కామవాంఛలకు లొంగని వారు ఉండరు. అంతటి చంచలమైన మనసుపై అదుపు సాధించి ధ్యానంలో నిమగ్నం చేయటం అనేది చాలా కొద్దిమంది సాధకులకే సాధ్యపడుతుంది. వారిలో కూడా చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. హఠయోగం ప్రకారము కుండలిని శక్తి పీఠము గురుస్థానం, మర్మస్థానం మధ్యలో ఉంటుంది. స్త్రీలకు యోని స్థానంలో ఉంటుంది. ఇది అండం ఆకారంలో ఉంటుంది. సర్పం చుట్టలు చుట్టుకొని నిద్రిస్తున్న విధంగా ఈ శక్తి ఉంటుంది. ఈ సృష్టిని ఏ శక్తి అయితే శాసిస్తుందో ఆ శక్తి అంశమే కుండలిని. ఈ శక్తిని మేల్కొల్పితే ఆ భౌతిక కాయం జీవంతో ఉన్నంత వరకు శక్తి ఉంటుంది. శరీరంలోని నాడులన్నిటినీ మహాశక్తితో నింపుతుంది. మహాశక్తివంతమైన కుండలిని శక్తిని జాగృతం చేయటమే యోగాభ్యాసంలోని అత్యున్నతమైన స్థితి. మానవ శరీరమే దేవుని నిలయము. మన శరీరంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. యోగ సాధన ద్వారా మాత్రమే మనం వీటిని గమనించగలుగుతాము. వీరబ్రహ్మం గారు తన శిష్యుడు సిద్ధయ్యకు శరీరాన్ని గురించి, కుండలిని శక్తి గురించి వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా రహస్యంగా విన్నాడు. అతడు తన అమాయకత్వంతో బ్రహ్మంగారు చెప్పిన దాన్ని బట్టి శరీరంలో చాలా అద్భుతాలు ఉన్నాయి, వాటిని నేను చూడాలి అనుకొని ఇంటికి వెళ్ళాడు. అక్కడ నిద్రిస్తున్న తన భార్య శరీరాన్ని కత్తితో నరికేసి అందులో తనకు ఏమైనా అద్భుతాలు కనపడతాయేమో అని చూశాడు. కానీ కక్కయ్యకు రక్తమాంసాదులు తప్ప ఇంకేమీ కనపడలేదు. అయ్యో, అయ్యవారు చెప్పిన మాటలు విని నేను నా భార్యని చంపేశాను. నాకు దేవుళ్ళెవరూ కనపడకపోగా పెండ్లాం ప్రాణం తీసిన వాడినయ్యాను. దీనికంతటికీ కారణము బ్రహ్మంగారే. ఇదంతా నేను వెళ్ళి ఆయననే అడుగుతాను. సమాధానం చెప్పకపోతే ఈ స్వామి దొంగోడు అని అందరికీ చెబుతా అనుకుంటూ బ్రహ్మంగారి దగ్గరికి వెళ్ళాడు. తరువాత కక్కయ్య బ్రహ్మంగారికి జరిగినదంతా వివరించి ఆయనను దూషించటం మొదలుపెట్టాడు. కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపోయారు బ్రహ్మంగారు. తరువాత కక్కయ్య, నేను చెప్పినది ఏది కూడా అసత్యం కాదు. నేను అసత్యాలేవి చెప్పను. దానికి రుజువుగా మరణించిన నీ భార్యను నేను బ్రతికిస్తాను అని అభయమిచ్చి అతని వెనకనే బయలుదేరారు. కక్కయ్య ఇంటికి చేరిన తరువాత కక్కయ్య భార్య శరీరం పైన మంత్రజలం చల్లారు. ఆశ్చర్యకరంగా ఆమె పునర్జీవితురాలయ్యింది. ఆ అద్భుతాన్ని చూసి బ్రహ్మానందభరితుడైన కక్కయ్య బ్రహ్మంగారి కాళ్ళ మీద పడ్డాడు. నన్ను క్షమించండి ప్రభు, నేను మిమ్మల్ని తెలుసుకోలేకపోయాను. ఇక ఎప్పటికీ నేను మీ శిష్యుడిగానే ఉండిపోతాను అని ప్రార్థించాడు. నా శిష్యులెవరూ నన్ను పూజించకూడదు. వారందరూ ఆ సర్వేశ్వరుని కోసము అన్వేషిస్తూ ఉండాలి. నువ్వు కూడా అలాగే జీవించు అని బ్రహ్మంగారు కక్కయ్యను ఆశీర్వదించి తిరిగి తన నివాసానికి వెళ్ళిపోయారు. యథాప్రకారము వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ దేశాటన కొనసాగించారు. గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు జ్ఞానబోధ చేస్తూ కాలం గడపటం మొదలుపెట్టారు. తన మార్గాంతరంలో నంజాల చేరుకున్నారు. ఆ దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. ఒక విశ్వబ్రాహ్మణుని ఇంటికి వెళ్ళి కొద్దిగా మంచినీరిమ్మని అడిగారు. ఆ విశ్వబ్రాహ్మణుడు తన పనిలో నిమగ్నమై ఉన్నందువలన ఇంటిలో ఎవరూ లేనందువల్ల పక్కనే ఉన్న బావి దగ్గరకు వెళ్ళి నీరు తాగమని చెప్పాడు. కానీ బ్రహ్మంగారు ఆ మాటలు పట్టించుకోక మళ్ళీ మంచినీరిమ్మని అడిగారు. దాంతో ఆ విశ్వబ్రాహ్మణుడికి కోపం వచ్చింది. కొలిమిలో కరుగుతున్న లోహాన్ని మూసతో సహా తీసుకొచ్చి బ్రహ్మంగారికి ఇచ్చి దాహం తీర్చుకోమని ఎగతాళి చేశాడు.
అతని అహంకారం పోగొట్టాలని నిర్ణయించుకున్న బ్రహ్మంగారు ఆ మూసను చేతిలో పట్టుకొని మంచినీటి వలె తాగేశారు. అది చూసిన విశ్వబ్రాహ్మణునికి భయం వేసింది. తరువాత బ్రహ్మంగారు మామూలు మనిషి కాదని గ్రహించుకొని ఆయన పాదాలపైన పడి తన తప్పు క్షమించమని కోరుకున్నాడు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 18వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానము 15వ అధ్యాయము సంపూర్ణము.